హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి రియల్మీ 8 Pro మొబైల్ వచ్చింది. ఈ మొబైల్లో మనకి ఆల్రెడీ డిస్ప్లే గ్లాస్ డ్యామేజ్ ఉంది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఇది కస్టమర్ తీసుకొచ్చారు. ఈ మొబైల్ మనకి డిస్ప్లే డ్యామేజ్ అయినట్టు చూసారా. కస్టమర్ అయితే మనకి రిస్క్ తీసుకుందాం అనుకుంటే రిస్క్ అయితే చెప్పాను, బట్ ఏంటంటే మనం రిస్క్ లేకుండా కూడా చేయొచ్చు, చాలా వరకు ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఫస్ట్ అయితే చూస్తున్నాం. ఫస్ట్ అయితే టచ్ ప్రాపర్గా వర్క్ చేస్తుందో లేదో చూసుకోవాలి. యాక్చువల్లీ టచ్ ప్రాపర్గా వర్క్ చేస్తే మనం గ్లాస్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. దీనిలో చూసారా డ్యామేజ్ ఎలా ఉందో, బాగానే ఉంది, చాలా ఎక్కువగానే ఉంది. బట్ రిస్క్ ఉంటుంది, బాగా డ్యామేజ్ ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువైనప్పుడు ఇంటర్నల్గా లోపల మనకి ఫిలిం ఉంటుంది, ఫిలిం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, ఫస్ట్ అయితే మనకు ప్రాపర్గా సేఫ్గా రిమూవ్ అయిపోయింది మనకి బయటగా ఫ్రేమ్ నుంచి. ఇక మనం గ్లాస్ని సపరేట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది మీరు ఎలా చేస్తున్నాను అనేది చూడండి కంప్లీట్గా. ముందుగా అయితే మనం టేప్ వేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి గ్లాస్ పీసెస్గా బయటికి రాకుండా ఉంటుంది. ఈ టేప్ వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా ప్రాసెస్ అవుతూ ఉంటుంది, కొంచెం చూడండి. ఈ టైం టేకెన్ వర్కే. ముందైతే మనం గ్లాస్ అయితే సపరేట్ చేసుకోవాలి కాబట్టి ముందుగా నేను టేప్ని అయితే వేస్తున్నాను. ప్రాపర్గా వీడియో ఎక్కడ కట్ చేయట్లేదు, మీకోసం అయితే కంప్లీట్గా చూపిస్తున్నాను. మీకు ఎట్లయినా కస్టమర్స్ ఎవరున్నా కూడా మీకు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకురండి, డైరెక్ట్గా చేసి పెడతాను. ఈ ప్రైస్ కూడా చాలా తక్కువ తీసుకుంటాం మనం. ప్రాసెస్ అయితే కొంచెం లెంతీ ఉంటుంది, ఎందుకంటే మనకి టోటల్గా కంప్లీట్గా గ్లాస్ రిమూవ్ చేయాలి, మళ్ళీ దాన్ని ఓసిఏ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడైతే మనం సపరేటర్లో పెట్టాం. ఇక్కడ మీరు సెట్ చేసుకోండి, 90 వరకు సెట్ చేసుకోండి, బెటర్ అవుట్పుట్ ఉంటుంది. 90 to 100 లోపల పెట్టుకుంటే మీకు గ్లాస్ ఈజీగా రిమూవ్ అవుతుంది. టైం ఇవ్వండి, ఒక మినిమం ఒక 30 సెకండ్స్ మీకు టైం ఇచ్చారంటే ఆటోమేటిక్గా హీట్ అనేది తీసేసుకుంటుంది. ఇక చూడండి, ఒక సైడ్ కార్నర్ నుంచి మనం కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా డైరెక్ట్గా టోటల్ తీసుకోకుండా ఒక సైడ్ కార్నర్ నుంచి కట్ చేసుకోండి. మీకు చూడండి, అక్కడ కెమెరా సైడ్ నుంచి కట్ చేసుకుంటే కొంచెం తొందరగా ఈజీగా అయిపోతుంది. నేను ఆ సైడే కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడు స్ట్రిప్ సైడ్ అయితే కట్ చేయకండి, చాలా అలా కట్ చేయడం వల్ల డేంజర్ అవుతుంది. ఒక్కోసారి మనకి డిస్ప్లే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే మెల్లగా కట్ చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఆ తర్వాత మీకు కంటిన్యూషన్ వచ్చిన తర్వాత ఈజీ అయిపోతుంది. ఫస్ట్ లోపలికి ఎంట్రీ అయినప్పుడే కొంచెం కష్టం. ఓకే, చూసారా మెల్లగా. ఇక్కడ ఏంటంటే మనకి వైర్ని ఎప్పుడు కూడా పైకి లేపకూడదు, కిందకి డౌన్ చేస్తూ ఉండాలి. ఆ రోలర్స్ ఉన్నాయి చూసారా, ఆ రోలర్స్కి టచ్ అవుతూ ఉండాలన్నమాట మన వైర్ అనేది. ఇది యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్సే బెటర్ అవుట్పుట్ వస్తుంది. అంతే తప్ప మనకి మీరు ఎంత హ్యాండ్ స్కిల్ బాగుంటే అంత బాగా వస్తుంది, అంతే. ఓకే, హాఫ్ అయితే కట్ అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది, ఈజీగా కట్ అయిపోతుంది అది కూడా. ఫ్రెండ్స్, ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సపరేటర్స్ ఉన్నాయి. ఇదైతే లేటెస్ట్ సపరేటరే, ఇది కొంచెం బెటర్ ఉంది. మీకు ఎంత బాగుంటే లేటెస్ట్ తీసుకోండి, ఎందుకంటే లేటెస్ట్ అయితే మీకు బెటరు. ఏంటంటే మీకు బాగా కంప్రెజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కంప్రెజర్ అనేది బాగుంటుంది. ఆ కంప్రెసింగ్ గట్టిగా పట్టుకోవడం వల్ల ఏమవుతుంది, డిస్ప్లే కొంచెం కూడా మనకి అటు ఇటుగా జరగదు, దానివల్ల బెటర్ అవుట్పుట్ వస్తుంది అన్నట్టు. ఓకే, కట్ అయిపోయింది. మెల్లగా వైర్తోనే లిఫ్ట్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు అయితే మనం డిస్ప్లే తీసేసుకుంటున్నాం. ఓకే, డిస్ప్లే అయితే కట్ అయిపోయింది. ఆ సైడ్ చూసారా వైట్గా కనిపిస్తుంది, అదంతా ఓసీ అన్నట్టు. ఇప్పుడు ఆ ఓసీని కూడా మనం జాగ్రత్త, అది గ్లూ ఉంటుంది, అది రిమూవ్ చేయాలి. చూసారా, గ్లూ అనేది మనం ఈజీగా మనం చేతితో తీసేసుకుంటున్నాం. హీట్ మీద ఉన్నప్పుడు చేతితో వచ్చేస్తుంది, దాని గురించి పెద్ద కష్టపడక్కర్లేదు. ఒకవేళ కూల్ అయిపోయిందంటే మీకు స్పెషల్ మిషన్ ఉంటుంది, గ్లూ రిమూవర్ మిషన్ అని. అది చిన్నగా ఉంటుంది, మహా అయితే 1000 రూపీస్ లోపు వస్తుంది, దాన్ని యూజ్ చేయొచ్చు. బెటర్ హీట్లో ఉన్నప్పుడు తీసేయండి, ఈజీగా వచ్చేస్తుంది.
క్లీనింగ్ అనేది మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లిక్విడ్స్ కూడా దొరుకుతున్నాయి, కొంచెం అప్లై చేశారంటే తొందరగా క్లీన్ అయిపోతాయి. ఫాల్కన్ అని ఉంటుంది స్పెషల్గా, అది కూడా యూజ్ చేయొచ్చు. తొందరగా ఈ ఓసీ అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, ఆఫ్టర్ క్లీనింగ్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు గ్లాస్ని అప్లై చేయాలి. దానికోసం ఇది మనకి హోల్డర్లో పెట్టుకుంటున్నాం. రెగ్యులర్గా మనకు ఫ్రేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రేమ్లో పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి అసలు కరెక్ట్గా కూర్చుందా లేదా, ఏమైనా సైడ్కి ఉందా అనేది. ఆ తర్వాత మనం చూడండి, చూస్తున్నారుగా ఇదే గ్లాస్ అన్నట్టు. ఈ గ్లాస్ని ఇప్పుడు దాని మీద అప్లై చేయాలి. ఈ గ్లాస్ మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. దీనిపైన మనకి సపరేట్గా చూడండి స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ తీస్తే కింద ఓసీ గమ్ ఉంటుంది. ఆ గమ్ము ఓకే, స్టిక్కర్ అయితే తీసాం. దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి గ్లాస్ అప్లై చేస్తున్నాం. చూసుకోండి కొంచెం పక్కకైనా కూడా చాలా మళ్ళీ అది సెట్ అవ్వదు, చూసుకోవాలి ప్రాపర్గా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని. పైన కెమెరా హోల్ అనేది సెట్ అవ్వాలి. సెట్ అయితే ఓకే. ఓకే, ప్రాపర్గా కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ చేసుకొని తర్వాత పంచింగ్ చేసుకోవాలి. పంచింగ్ కూడా స్పెషల్ మిషన్ ఉంటుంది, అది మిషన్లో వాడచ్చు, లేకపోతే మన హ్యాండ్తో చేయొచ్చు. మనమైతే ఇక్కడ హ్యాండ్తోనే చేసేస్తున్నాము. మరి పంచింగ్ మిషన్ యూజ్ చేస్తే కూడా ఓకే, నో ప్రాబ్లం. ఓకే, తక్కువలో అయిపోతుంది ఈజీగా అనమాట, తొందరగా కూడా అయిపోతుంది. ఇట్లా అయితే పంచింగ్ అనేది మీకు టైం ఎక్కువ తీసుకోదు. ఓకే, ఇట్లా ప్రాసెస్ ఇలా చేస్తే మీకు ఈజీగా పంచ్ అయిపోతుంది. చూసారుగా ఈజీగా ఎట్లా పంచింగ్ చేస్తున్నాము, ఇది ప్రాసెస్ అన్నట్టు. ఇలా చేస్తే అంటే మీకు సెంటర్ నుంచి చేసుకోవాలి పంచింగ్, అంటే వన్ సైడ్ ఈజీగా అయిపోతుంది. పంచింగ్ చాలా ఈజీగా ఉంటుంది. దానివల్ల మీకు బబుల్స్ అనేవి రాకుండా చూసుకోండి. మ్యాక్సిమం రావు, హ్యాండ్తో చేసినప్పుడు మ్యాక్సిమం ఒక్క బబుల్ కూడా రాకుండా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదా, ఎక్కడ స్కిప్ చేయట్లేదు. ఇన్ ఫ్యూచర్లో మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈజీగా మీరు ఒక సపరేటర్ మిషన్ తీసుకొని చేసుకోవచ్చు. బబుల్ రిమూవర్లో పెట్టాల్సి వస్తుంది. తర్వాత చిన్న బబుల్స్ ఉంటాయి, ఫైనల్గా మీరు చూసుంటారు చిన్న బబుల్స్ వస్తాయి. అవి ఫైనల్గా మనకి బబుల్ రిమూవర్ మిషన్లో పెడితే ఆ చిన్న బబుల్స్ కూడా వెళ్ళిపోతాయి అన్నట్టు. అట్లే మన ఇన్స్టిట్యూట్లో మనం కంప్లీట్గా ఐసీ లెవెల్ వరకు కూడా చెప్తున్నాం, ఓసీఏ చెప్తున్నాం. కంప్లీట్గా మొబైల్కి సంబంధించి A to Z సొల్యూషన్స్ అన్నీ ఉంటాయి, ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ కూడా వస్తుంది. టోటల్ క్లాసెస్ అనేవి మీకు 30 days ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు ఆల్రెడీ క్లాసెస్లో చెప్తూ ఉంటాను, నెక్స్ట్ వీడియోస్ కూడా ఉంటాయి, వాటిలో చెప్తాను. ఓకే, ఇప్పుడైతే బబుల్ రిమూవర్ మిషన్లో పెడదాం. ఇది స్పెషల్గా ఇన్స్టిట్యూట్ డిజైన్ చేసింది మిషన్. మీకు మార్కెట్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి. ఇదైతే మన ఇన్స్టిట్యూట్ టెక్లాజిక్ నుంచి మనకి తయారు చేసాం. ఓకే, ఈ మిషన్లో మనం ఫస్ట్ అయితే ఇన్సర్ట్ చేసుకుంటాం. తర్వాత మనం చూసారా బబుల్స్ చిన్నగా ఉంటాయి, ఆ బబుల్స్ పోవాలంటేనే మనం మిషన్లో పెట్టాల్సి ఉంటుంది. ఓకే, పెట్టేసి మనం ఇక పైన అదేంటంటే ఎయిర్ సీల్ అన్నట్టు, ఎయిర్ అనేది మనకి బయటికి లీక్ కాకుండా ఆ హెయిర్ సీల్ అనేది అప్లై చేస్తాం. దానిలో హీటింగ్ ఉంటుంది, హెయిర్ ఉంటుంది. ఈ హెయిర్ ఈ ప్రెజర్ అనేది ఇచ్చేస్తే మనకి ఒక 10 minutes తర్వాత దీని అవుట్పుట్ అనేది ఉంటుంది అన్నట్టు. ఒకసారి చూద్దాం మరి అవుట్పుట్ ఒక 10 minutes తర్వాత ఎలా అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఆఫ్టర్ ఒక 10 minutes మనం ఉంచిన తర్వాత మనకి ఈ చెక్ చేసుకోవాలి బబుల్స్ పోయా లేదా అనేది. 99% బబుల్స్ అనేవి ఎప్పుడు ఉండవు ఫ్రెండ్స్. ఓకే, బబుల్స్ ఉండకపోవడానికి కారణం ఫస్ట్ ఏంటంటే మనకి క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. బబుల్స్ పోయాయి కాబట్టి ప్రాపర్గా ఎవరైనా చేయగలిగితేనే మనకి బబుల్స్ అనేవి రావన్నట్టు. ఇది మనకి మొబైల్లో ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇట్లా మనకి ఈజీగా అయిపోతుంది, పెద్ద విషయం ఏం కాదు. బట్ ఏంటంటే మనకి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, లెంత్ ఉంటుంది.
ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. ఫోన్ పవర్ ఆన్ చేద్దాము. ఓకే, చూసారా గ్లాస్ అంతా పోయి క్లియర్గా ఉంది. ఆ గ్లాస్ చూసారా అంత నీట్గా వచ్చింది మనకి. ఓకే, బబుల్స్ కూడా లేకుండా. ఇది రియల్మీ 8 Pro మొబైలు. కస్టమర్ అయితే మనకి ప్రాబ్లం ఇచ్చారంటే గ్లాస్ మీరు ఆల్రెడీ చూసారు ఫస్ట్లో. ఇట్లా మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా తీసుకురండి. కస్టమర్స్ ఎవరు ఉంటే రావచ్చు. ఓకే, అట్లనే మనకి ఓసీఐ ఏమైనా రిపేర్ మనం నేర్చుకోవాలన్నా కూడా నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మనకి ప్రతి విషయం కూడా మనకి ఇన్స్టిట్యూట్లో ప్రాక్టికల్గా లైవ్గా చూపిస్తున్నాం. అట్లనే మనకి చిప్ లెవెల్ ట్రైనింగ్ కూడా ఉంది. ఐసీ రిమూవింగ్, ఈఎంఎంసీ ప్రోగ్రామింగ్, డబుల్ డెక్కర్ ఐసీ, లేటెస్ట్ ర్యామ్ రీప్లేస్మెంట్, ఇవన్నీ కూడా కంప్లీట్గా చెప్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో